నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర, కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథము ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున చదువుకుంటున్నాం కదండి. అయితే ఈరోజు వచ్చేసి మనం 10వ అధ్యాయం చదువుకోవాలండి. అంతకంటే ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే, నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ యొక్క అమూల్యమైన కామెంట్ని దేవుడి యొక్క నామాన్ని పెడతారని, ఆ యొక్క దేవుడి యొక్క నామాన్ని తలుచుకొని ఆయన యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి కోరుకుంటున్నానండి. అలానే నా ఛానల్లో మీకు ఏదన్నా మంచిగా ఇంకా కంటెంట్లు మీకు ఏదన్నా కావాలన్నా కూడా నేను మీకు కంటెంట్ అన్నది అప్లోడ్ చేస్తానండి. మీరు కామెంట్లో అడిగితే నేను నోట్ చేసుకున్న నోట్స్లో నేను మీకు అప్లోడ్ చేస్తానండి. దేవుడి కంటెంట్ అంటే కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టాలి కదండి. మనం పుస్తకాలైనా సరే ప్రామాణికంగా తీసుకొని ఏదైనా సరే తప్పులనేది చెప్పకుండా జాగ్రత్తగా చెప్పాలి కదండి. అందుకని చెప్పి నేను జాగ్రత్తగా చూసి అప్లోడ్ చేస్తానండి. మీకు ఏమైనా కావాలన్నా సరే నాకు కామెంట్ పెడితే చేస్తానండి. అయితే ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సంబంధించే మంత్రాలు ఏమన్నా ఉంటే డైలీ ఇంట్లో చదువుకునే మంత్రాలు ఏమన్నా ఉంటే పెట్టమని చెప్పారండి. నాకు ఈ పుస్తకంలో కొన్ని మంత్రాలు వస్తున్నాయండి. అవి నేను చూసుకొని నోట్ చేసుకొని నేను ఈ 13 అధ్యాయాలు అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తానండి. ఎవరో ఒక అతను ఒక ఆమె అడిగారండి. సరిగ్గా నేము పర్టికులర్గా నేను చూడలేదు, ఎందుకంటే వాళ్ళు అడిగిన దానికి నేను రిప్లై ఇచ్చానండి. కాబట్టి వాళ్ళు అడిగారండి, ఆ కంటెంట్ ఆ మంత్రాలు చదువుకునేవి నేను అప్లోడ్ చేస్తానండి. కొంచెం ఈ 13 అధ్యాయాలు అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తానండి. కొంచెం వెయిట్ చేయండి మంత్రాల కోసం కూడా. ఈ 13 అధ్యాయాలు కూడా నిత్యపారాయణ గ్రంథంగా ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను వరుసగా ఇవి అప్లోడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత ఇంకేమన్నా షార్ట్లు కానీ అట్లానే బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మంత్రాలు కానీ చదువుకునేవి ఉంటే నేను అప్లోడ్ చేస్తానండి. కాకపోతే ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా కూడా మిగతా దేవుడి కంటెంట్లు అయినా ఏవైనా సరే నాకు మీరు కామెంట్లో తెలియజేస్తే నేను అప్లోడ్ చేస్తానండి. నా యొక్క ఛానల్ని మీరు అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తారని, దేవుడి యొక్క కంటెంట్ని మనం తెలుసుకొని మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తుని ఇద్దామని కోరుకుంటూ ఈరోజు మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రని అధ్యాయం 10 చదువుకుందాము. చూడండి, అధ్యాయం 10 అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అధ్యాయం 10. పుష్పగిరి అగ్రహార సందర్శనం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు శిష్య సమేతంగా ప్రయాణాన్ని కొనసాగించి పుష్పగిరి అగ్రహారాన్ని చేరుకున్నారు. ఆ పుష్పగిరి అగ్రహారికులు శ్రీ బ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణుడని, జాతి సంకరాలు, వర్ణ సంకరాలు, మత సంకరాలు చేస్తూ హైందవ జాతిని సర్వనాశనం చేస్తున్నారన్న చెడు అభిప్రాయాన్ని వారంతా కలిగి ఉన్నారు. అంతలో స్వామివారి ఊరేగింపు అటువైపే వచ్చింది. అది భరించలేని అగ్రహారికులు రచ్చబండ దిగి చరచరా నడిచి వెళ్ళి ఊరేగింపును ఆపేశారు. ఆ ఊరేగింపు అకస్మాత్తుగా నిలిచిపోయేసరికి సిద్ధయ్య గబగబా ముందుకు వచ్చి, అయ్యా తమరెవరు, మా ప్రయాణాన్ని ఎందుకు నిరోధించారు అని ప్రశ్నించాడు వినయంగా. ఆ ఊరి పెద్ద అతడి వైపు అదోలా చూస్తూ, ఓరి దూదేకుల కులంలో పుట్టి మహమ్మదీయుడివై ఉండి ముఖాన్ని విభూది పూసుకొని మెడలో రుద్రాక్షలు ధరించి చేతిలో జపమాలు ధరించి తిరగడానికి నీకు సిగ్గులేదా? నీకు తోడు కంసలి కులంలో పుట్టిన వీరబ్రహ్మం కూడానా? కంసలి వాడొక గురువు, ముస్లిం వాడొక శిష్యుడు. మీరిద్దరూ చేరి దేశాన్ని చెడగొట్టడానికి బయలుదేరారా? సద్బ్రాహ్మణుల మాదిరి కాషాయాలు కట్టి మా బ్రాహ్మణ్యాన్ని హేళన చేస్తున్నారా అంటూ మండిపడ్డాడు. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు మందహాసం చేసి, పండితోత్తములారా, మీ అజ్ఞానాన్ని చూస్తుంటే మాకు జాలి వేస్తుంది. వేదాంత విద్యాపారంగతుడు సాక్షాత్తు శంకరుడే అయిన ఆదిశంకరాచార్యులు వారు ఒకానొక సమయంలో కుల వివక్షతో సంకుచిత మనస్కుడు కాగా, సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడే చండాల రూపుడే వచ్చి శంకరాచార్యుల వారికి అభేదమును ఉపదేశించారు. వారు రచించిన మనీషా పంచకం నందు ఏమున్నదో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. దుఃఖభాజమైన సంసార జీవులను చూసి వారిని కుల వివక్ష నుండి ఉద్ధరించడానికి సంకల్పించుకున్న ఆ సర్వేశ్వరుడు చండాల వేషమును ధరించి అగ్రకులం నందు జన్మించి వేదాంగాలను ఔపాసన పట్టిన శంకరాచార్యుల వారికి ఎదురొచ్చారు. బ్రాహ్మణ కులం వాడి నన్న భావనతో శంకర్ల వారు తనకి ఎదురు వచ్చిన మనిషిని గాంచి, మనీషా తొలగుమన్నారు. అప్పుడు ఆ మనుష్యుడు ఆగి, అయ్యా తమరు తొలగమన్నది అశాశ్వతమైన దేహమున, అది ఎప్పటికైనా తొలగిపోయేదే కదా? లేక తొలగమన్నది దేహంలో ఉన్న జీవుడికి దేహం అనేది లేదు కదా? ఇక తొలగిపోవట ఎట్లు? ఎవరిని తొలగమంటావు?
అన్నరసముగు ఈ శరీరాన్ని నుండి అన్న వికారమైన శరీరాన్ని తొలగమంటున్నావా? చైతన్య రూపమైన పరమాత్మను తొలగమంటే సర్వస్వం తానే అయిన ఆత్మని తొలగించుట ఎట్లు? ఒకదాని నుండి మరొకటి విడివడని వీటికి అభేదమేది అని ప్రశ్నించారు. అప్పుడు శంకర్ల వారు నిశ్చేష్టులయ్యారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందామనుకున్న ఆయన నివ్వెరపోయారు. జీవుడు జన్మించినప్పుడు శూద్రుడుగా ఉంటాడు. ఆత్మ సంస్కారాన్ని కర్మముల చేత ద్విజుడు అవుతాడు. వేద అధ్యయనం చేసి విప్రుడు అవుతాడు. బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు. పూర్వజన్మ కర్మఫల విశేషాన్ని బట్టి ఈ కర్మ మార్గంలో బ్రహ్మమును గుర్తించిన వారే సద్బ్రాహ్మణులు అవుతారు గాని కులము చేత ఎవరూ బ్రాహ్మణులు కారు. కనుక వేద అధ్యయన పరులైన ఓ పండితోత్తములారా, ఇప్పటికైనా ఈ సత్యాన్ని గుర్తించండి. ఈ సత్యాన్ని మనస వాచ కర్మన ఆచరించిన వారు మాత్రమే మోక్షాన్ని పొందుటకు అర్హులవుతారని గ్రహించండి అని ప్రబోధించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. పుష్పగిరి తగలబడుతున్నట్లు కనిపించుట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు శాంతవచనాలతో ఎన్ని విధాల బోధించినా కూడా పుష్పగిరి అగ్రహారికులకు చెవికెక్కలేదు. వారంతా బ్రహ్మంగారి బండి చుట్టూ వలయంగా చుట్టుముట్టి ఆ బండిని ఒక్క అడుగైనా కదలనివ్వకుండా నిరోధిస్తూ గోల చేయసాగారు. అంతటా బ్రహ్మంగారు పుష్పగిరి అగ్రహారం ఉత్తరపు దిశనున్న ద్విజుల గృహములపై దృష్టి నిలిపారు. మరుక్షణం ఆ బజార్ను ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారిగా బగబగలాడుతూ తగలబడిపోసాగాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ అగ్రహారికులందరూ భయభ్రాంతులతో ఆర్తనాదాలు చేయసాగారు. అదంతా బ్రహ్మంగారి మహత్యమేనని, ఒక్క చూపుతోటే నివాస గృహాలను దగ్ధం చేయగలిగిన ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడేనని అప్పటికి వారికి అర్థమైంది. ఆ అగ్రహారపు పెద్దలు, బ్రాహ్మణులు, పండితులు భయభక్తులతో చేతులు జోడించి బ్రహ్మంగారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు ఆచరించారు. నాయనలారా, మమ్మల్ని నమ్మని వారికి అధోగతి తప్పదు. నమ్మిన వారికి నమ్మినంత ఫలం తప్పక లభిస్తుంది. కనుక మీరు చింతను విరమించండి అని చెప్పి కనురెప్పలు పైకెత్తి తగలబడుతున్న గృహాల వైపు చూశారు వీరబ్రహ్మంగారు. మరుక్షణం అంతవరకు పెలపల ఆర్భాటాలతో దగ్ధమవుతూ పొగల సెగలను ఆకాశానికి ఎగరజేస్తున్న ఆ గృహాలని ఒక్కసారిగా మహత్తు జరిగినట్లు మంటలు పొగలు మాయమైపోయి ఆ ప్రాంతంలోని గృహాలన్నీ యథావిధిగా క్షేమంగా కనిపించాయి. ఆ దృశ్యాన్ని చూచి పుష్పగిరి నివాసస్తులందరూ స్వామివారికి ప్రణామాలు సమర్పించుకొని తమ తమ స్వగృహములకి వెళ్ళారు. బ్రహ్మంగారి అనుగ్రహం పొందిన దొంగలు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ దేశ సంచార సమయంలో భక్తులు అనేకులు ఇచ్చిన ధన కనక రజితములతో తమ మఠములోని పీఠంపైనున్న విగ్రహములకు సువర్ణ ఆభరణములు చేయించి అలంకరించారు. రజితముతో దీపపు చెమ్మలు, పంచపాత్ర, ఉద్ధరిన, శటగోపం తదితర పూజా సామాగ్రిని తయారు చేయించారు. ఆ అమూల్య దివ్యాభరణ సంపదను చూసిన ఒక భక్తుడి కన్ను కుట్టింది. అతడు ఒక దొంగల ముఠాలోని సభ్యుడు. ఆ అర్ధరాత్రి వేళ వీరబ్రహ్మంగారు ధ్యాననిష్ట నుండి లేచారు. స్వామివారు నిద్రకి ఉపక్రమిస్తూ తన ముఖ్య శిష్యులు కొందరితో, నాయన, ఈ రాత్రి మన మఠంలో ఒక చిత్రం జరగబోతుంది. అదేమిటో రేపు ఉదయం మీకు అందరికీ తెలుస్తుంది అని చెప్పి తాము కూడా నిద్రలోకి జారుకున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారని నిశ్చయించుకొని ఆ దొంగ భక్తుడు నెమ్మదిగా లేచి ఆ చీకట్లో గబగబా బయటికి వెళ్ళి అక్కడ చెట్ల చాటున నక్కి దాక్కుని ఉన్న తన సహచర దొంగలను తలుచుకున్నాడు. మఠాన్ని దోచుకోవడానికి అదే తగిన సమయం అని ఆ దొంగ చెప్పడంతో మిగతా దొంగలు అతడిని అనుసరించి మఠం వద్దకు చేరుకున్నారు. వారు ఏమాత్రం చప్పుడు కాకుండా సులభంగా శీఘ్రంగా గోడకు కన్నం వేసి ఆ కన్నంలోంచి దూరి ఒకరి తర్వాత ఒకరిగా మఠంలోకి చొరబడ్డారు. మఠంలో పీఠం మీద అఖండ జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి ప్రకాశం చేత మఠం అంతటా వెలుతురు పరుచుకుంది. ఆ వెలుగులో వారికి మఠంలోని వస్తువు సామాగ్రి యావత్తూ స్పష్టంగా కనిపించసాగింది. అంతటా ఆ దొంగలు ఆనాడు తమ పంట పండిందని భావించి సంతోషంతో మురిసిపోతూ మఠమునందున్న ఖజానా పెట్టెలో ఉన్న ధనాన్నంతటినీ దోచుకున్నారు. వాటితో పాటు వెండి, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఇక పీఠం మీద ఉన్న విగ్రహములకు అలంకరించబడ్డ స్వర్ణ ఆభరణాలను, ఇతర పూజా సామాగ్రిని కూడా తీసుకొని వాటన్నిటినీ కలిపి మూటగట్టారు. అంతటా ఆ మూటను వారు దొంగ భక్తుడు తలపై ఉంచారు. అంతే ఆ మరుక్షణమే దొంగలందరికీ చూపు పోయింది. కళ్ళు కనిపించక వాళ్ళంతా అంధులయ్యారు. కాగా ఆ మూటను తలపైకి ఎత్తుకున్న దొంగ భక్తుడు అంధుడవడమే కాక అతడి శిరసంతా అత్యంత భారమే. ఆ బాధ భరించ సఖ్యము గాక ఏడుస్తూ ఆ మూటను అక్కడే జార విడిచి కుప్పగూలి రోధించసాగాడు. దొంగలందరూ గుడ్డివారే బాధతో భయంతో విలపిస్తూ అక్కడే కూలబడిపోయారు. క్రమక్రమంగా తెల్లవారింది. స్వామివారు యథాప్రకారం మేలుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని మఠం వద్దకు చేరుకున్నారు. నాయనలారా, ఈ దినం ఒక విచిత్రం చూపిస్తామని రాత్రి చెప్పాం కదా, మఠం తలుపులు తెరవండి, ఆ విచిత్రం ఏమిటో మీ కళ్ళతో మీరే చూడండి అన్నారు బ్రహ్మంగారు చిరునవ్వుతో. అంతటా బ్రహ్మంగారు అనుజ్ఞ పొందిన శిష్యులు తాళాలు తీసి మఠం తలుపులు తెరిచారు. మఠం లోపల అందులే రోధిస్తున్న దొంగలు
వాళ్ళకి కనిపించారు. వాళ్ళని చూసి 50 మంది విస్తుపోయారు. అంతలో దొంగలు ఏడుస్తూ పాకుతూ వచ్చి స్వామివారి పాదాలను ఆశ్రయించారు. స్వామి, బుద్ధి గడ్డి తిని ఈ మఠాన్ని దోచుకోవాలని ప్రయత్నించినందుకు మేము అందులమయ్యాము. మీరు మహానుభావులని తెలిసి కూడా మా ప్రారబ్ధ కర్మం కొద్దీ ఈ మఠానికి కన్నం వేసి చేటు తెచ్చుకున్నాము. స్వామి, మా తప్పుల్ని కాయండి, మాకు ప్రాణభిక్ష పెట్టండి, మా అంధత్వాలను రూపుమాపండి అని అతి దీనంగా ప్రార్థించారు దొంగలు. అంతటా బ్రహ్మంగారు ఆ దొంగలను కరుణించి విభూదిని మంత్రించి ఆ దొంగల నేత్రాలపై చల్లారు. స్వామివారు అలా విభూది చల్లిన మరుక్షణమే దొంగలకి యథాప్రకారము చూపొచ్చింది. వారంతా స్వామివారి పాదాలను కళ్ళకద్దుకొని, స్వామి, మీ పాదాల మీద ఆన, ఇక ముందెప్పుడు దొంగతనాలు చెయ్యము, కాయా కష్టం చేసి బతుకుతాము, మీ ఉపదేశాలను పాటిస్తూ ఆచరిస్తూ సన్మార్గంలో మా జీవితాలను కొనసాగిస్తామని తెలిపారు. ఇది అండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర యొక్క అధ్యాయం 10 సమాప్తం.